హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ 37. నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల గుంజలూరు గ్రామం నుంచి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఓట్లేసి గెలిపించిన గుంజలూరు ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒకటి అది క్రమక్రమంగా అధికార పార్టీ ఉంది కాబట్టి మా నాయకులతో, మా మినిస్టర్ గారితో, లోకల్ ఉన్న మినిస్టర్ గారితో అందరితోటి తీసుకొని సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందరికీ చేరువయ్యేలాగా నా వంతు కృషి చేస్తాను. నేను ఇచ్చిన హామీలటువంటి మేజర్గా ముఖ్యమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు ఒకటి, రెండవది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 4.5 ఎకరాలు కొనుగోలు చేసి ఆడబెట్టినాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన కనీసం దాన్ని ముట్టుకున్న పాపన పోలేదు. దాన్ని మేము పునరుద్ధరించి దాన్ని పూర్తిగా ఎవరైతే పేదవారు అర్హులైన ఉన్నారో వాళ్ళందరినీ వెతికి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ గుంజలూరు నుంచి రంగయ్యగూడెం పోయే రోడ్డు చాలా గుంతలమయంగా కంకరదల్లి ఘోరంగా ఉంది. ముఖ్యంగా యాదవులకు అటు వాళ్ళ వ్యవసాయ భూములు ఉంటాయి. వాళ్ళందరికీ ఆ రోడ్డుని మెటల్ రోడ్డుగా వేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మాదారం రోడ్డు ఒకటి ఉంది, గుంజలూరు నుంచి తుమ్మగిరి పోయే ఒక రోడ్డు ఉంది. వీటన్నిటికీ రోడ్లు వేయించి ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఈ గుంజలూరు గ్రామంలో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆగడాలు తట్టుకొని, వాళ్ళ డబ్బు ప్రవాహాన్ని తట్టుకొని ఈరోజు గుంజలూరు గ్రామంలో కాంగ్రెస్ జెండా బాధినాం. ఒక అనకొండనే ఢీ కొట్టినాం. ఒక అనకొండగా పేరు చెప్పుకున్నాను. ఎవరు ఏం చేయలేరు, డబ్బుతో నేను ఏదేం చేయగలనే మదంని అనగదొక్కి ఈరోజు జెండా బాధిన. నాకు ఈ ప్రజలు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకు ఎల్లవేళలా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ మనల్ని పొందుతూ గ్రామానికి తోడ్పడతాను. యువతకు ఏం చేస్తారు? యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, గ్రామంలో ఎలాంటి ఏమైనా ఉన్నా కూడా గవర్నమెంట్ ఉంది కాబట్టి దాంట్లో ఏమైనా అవకాశాలు ఇస్తే వాళ్ళందరికీ భవిష్యత్తు మంచిగా ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా ఏదైనా కోచింగ్లు ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించేదానికి కృషి చేస్తాను. గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేస్తాను. గ్రంథాలయం ఒకటి, పశువుల దవాఖాన ఒకటి, తర్వాత కమిటీ హాలు పెండింగ్లో ఉంది. దాన్ని పూర్తిగా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాను. గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉన్నది, దాన్ని కొంచెం అది మరమ్మతులు చేపట్టాలి. మరమ్మతులు చేపట్టి దాన్ని కూడా పూర్తిగా చేసి, స్కూల్ బిల్డింగ్ కూడా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కానీ అవి కానీ స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఊర్లో మురికి కాలువలు లేక ఇబ్బంది పడుతారు. మురికి కాలువలు, అదే దోమలతో ఇబ్బంది పడుతారు ప్రజలు. వాటికి కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. మన ప్రజలు వచ్చేసి మిమ్మల్ని గెలిపించేసారు. ఇప్పుడు ఇంకా ఇదివరకటి కంటే బాధ్యత ఇంకా పెరిగింది. మీరు ఈ బాధ్యతని ఎలా స్వీకరిస్తున్నారు? ఇదివరకంటే ఇప్పటికీ గతంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని వాళ్ళు మర్చారు. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మా ఊర్లో ఒక ఊర్లో ఇవ్వాలి. గ్రామంలో దళితులకు దళిత బంధు ఇస్తా అని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తాను, అది మోసం చేసారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసారు. ఇవన్నీ మేము మాయమాటలు చెప్పు. మా ప్రభుత్వం సన్నబియ్యం ఒకటి, రేషన్ కార్డు ఒకటి, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నిటితో పాటు సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేస్తాం. గుంజలూరు గ్రామ ప్రజలకి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మన పార్టీ అనుకొని గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇదివరకున్న బీఆర్ఎస్ పాలన ఎట్లుందో మీరు చూసిరు. కావున పేదల కుటుంబాల నుంచి వచ్చిన మన సైదులన్నని గెలిపించుకొని ఏదో ప్రజలందరికీ సేవ చేస్తారని అనుకొని అందరూ మన కుటుంబంలోంచి మనవడు అనుకొని ఓట్లు వేయించి గెలిపించినందుకు ధన్యవాదములు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేస్తుంది అనేది నిధులన్నీ మన అన్నగారు ముందే చెప్పారు. దాన్ని బట్టి మేము అన్నీ ముందుగా నిరూపిస్తామని గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యాదవ సంఘానికి ఆ రోడ్డు వేపిస్తామని హామీ ఇచ్చినాం. అదేవిధంగా ఆ రోడ్డు ఫస్ట్ అయిన సర్పంచ్ అయిన సంతకం అదే రోడ్డు మించి వేపిస్తాడని మేము ప్రజలందరికీ హానికరంగా ఇస్తున్నాం. మేము ఒప్పుకున్న పథకాలు అవి ఇవి అన్నీ కలిపి ముందు చేస్తాం. ఇదివరకు ఉన్న ప్రభుత్వానికంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా చేస్తాం అనేది మీరే ప్రజలే చూస్తుంటారు. ఏదో చెప్పడానికి కాదు,
పైకి చేసి చూపిస్తాము. చేతల చెప్పినంత ఈజీగా కాదు. ఇదివరకు ఉన్న గవర్నమెంట్ అన్నీ ఇది ఇస్తాం అది ఇస్తాం అని ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. నిన్న ఎలక్షన్లు జరగబోతుంటే కూడా ఎంతో డబ్బులతోటి ఓట్లు నడిపిద్దామని చూసారు, కానీ అక్కడ ఎవరు అధికారం ఉంటే ఎవరు పనులు చేస్తారు, ఎవరు పోతారని జనాలకు తెలిసి వాళ్ళే నిర్మించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కావున మీ అందరూ అట్లా. గత 10 సంవత్సరాల నుంచి గొంజలూరులో అన్యాయమైన రాజకీయం జరుగుతుంది. అవతల ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి ప్రజలని తాగుడు పోసి మద్యానికి బానిస చేసి సాయంత్రం కాగానే ఇంటి దగ్గరికి మనిషికి 1 కోటరు బీరు ఇచ్చి ఓటర్లు మొత్తం ప్రభావితం చేసుకొని గొంజలూరు ఓటర్లు మొత్తం ఆగవాగం చేసిండు. గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి ప్రజలు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా మేనిఫెస్టోలో మా సర్పంచ్ అభ్యర్థి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఇందిరా మిల్లుల బిల్లులు కానీ, రోడ్లు బాగు చేయడం కానీ, నీళ్ళ ట్యాంకులు కానీ, ఊరికి సంబంధించిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు దగ్గరుండి వాటిని పరిష్కరిస్తాడు. అదేవిధంగా స్కూల్లో టాయిలెట్లు కానీ, గ్రామ పంచాయతీలో ఉన్న మురికి కాలువలు కానీ, గ్రామానికి సంబంధించిన ఏ అభివృద్ధి పనికైనా ముందుండి శాఖచక్యంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మాది బయటి పార్టీస్ అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా మంచిగా సేవ చేస్తారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా ఎలాంటి పక్షపాతాలు విభేదాలు లేకుండా గ్రామస్తులు మొత్తం నా వాళ్ళు నా కుటుంబం అనుకునే భేదంతో ముందుకు వెళ్ళిపోతాడు. గ్రామ ప్రజలు కూడా ఈ అభివృద్ధిని చూసి మళ్ళీ నెక్స్ట్ సారి కూడా పట్టం కట్టే అవకాశం మాకు ఉంటుంది. మేము కన్ఫామ్గా నమ్ముతున్నాం. మాతో పాటు గ్రామస్తులు కూడా నమ్మి మమ్మల్ని ఈరోజు విజయపదంలో నడిపించారు. కంపల్సరీ మా నుంచి అభివృద్ధి ఉంటుంది. కానీ ఇప్పటికైనా గ్రామ పంచాయతీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఊరిలోనే మద్యం రాజకీయానికి, డబ్బు రాజకీయానికి లొంగకుండా నిజాయితీగా పనిచేసే నాయకుని వెంట ఉంటే విజయం ఎప్పుడైనా మన సొంతంగా మన వెనుకనే ఉంటుంది. ఇది గమనించాలని నేను గ్రామ ప్రజలు మరీ కోరుతున్నా. ఎంతసేపటికి డబ్బుతోనే కొనగలుగుతాం, డబ్బుతోనే మన రాజకీయం భవిష్యత్తు ఉంటుంది అనుకునే దానికి ఈరోజు ఆ దొరల గడిని నుంచి విముక్తి పొందిన గొంజలూరు ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా గొంజలూరు ప్రజలకు ఈరోజు తెలిసింది. నాకు మా గొంజలూరులో కొద్ది గొప్ప నీతి మిగిలిందని తెలిసింది. నిన్న తెలిసింది. మాకు విజయం కట్టిన తర్వాత మాకు తెలిసింది ఎంతసేపటికి ఒక ఓటుకి 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, ఆ ఓట్లు డబ్బులతోటే ఓట్లు కొంటాం అన్నదానికి నిన్న మాకు ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి అతనికి నోరు మూసి కట్టగట్టి పక్కేసినట్టు అయిపోయింది. గొంజలూరు ప్రజలకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.